హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే, మీలో ఎంతమందికి ఈ కాయలు తెలుసో నాకు కింద కామెంట్ చేయండి. వీటిని వాక్కాయలు అంటారు. ఈ వాక్కాయలు మనకి ఎక్స్పెషల్లీ ఈ వర్షాకాలం మాత్రమే దొరుకుతూ ఉంటాయి. విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ వాక్కాయలు బాగా యూజ్ అవుతాయండి. చిన్నప్పుడు స్కూళ్ళ ముందు పెట్టి అమ్మితే అక్కడే ఉప్పు కారం కూడా ఇచ్చేవాళ్ళు. ఆ కాయని మధ్యలో ఉప్పు కారం అద్దుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అలా ఉత్తయ్య అయినా తినేసేయచ్చు, లేదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పప్పు చేయొచ్చండి. ఈ పప్పు ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుంది. నాకు మీతో వీడియోలో చెప్పేటప్పుడు కూడా నోట్లో నీళ్ళూరుతున్నాయి. ఇక్కడ నేను 100 గ్రాముల వాక్కాయల్ని తీసుకున్నాను. నేను చూపించే క్వాంటిటీ పప్పుకి ఈ 100 గ్రాముల వాక్కాయలు సరిపోతాయి. పైన ఉన్న కాడల్ని తీసేసి శుభ్రంగా కడుక్కోండి. కడిగిన తర్వాత ఏం చేయాలంటే, ఖచ్చితంగా ఈ వాక్కాయని మధ్యలోకి కట్ చేయండి. కట్ చేస్తే మీకు లోపల ఒక చిన్న విత్తనం ఉంటుంది. ఆ విత్తనాన్ని మాత్రం తీసేయాలి. ఇది తీసేయకపోతే పప్పంతా కూడా వగరుగా అయిపోతుంది. తినేటప్పుడు బాగోదండి. ఇది తీసేస్తే మనకి మామిడికాయ పప్పు రుచి కన్నా అద్భుతంగా ఉంటుంది, పుల్ల పుల్లగా. ఇలాగా మొత్తం వాక్కాయల్ని కూడా మధ్యలో ఉన్న విత్తనాలను తీసేసి సపరేట్గా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేను ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల దాకా కందిపప్పుని డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను. 1కి 2 సార్లు ఈ పప్పు మొత్తాన్ని కూడా శుభ్రంగా కడుక్కోండి. పప్పు ఎప్పుడైనా కానీ కడగకపోతే మనకి అదొక రకమైన స్మెల్ వస్తుందండి. తినేటప్పుడు అస్సలకి బాగోదు. ఇలాగ పప్పు కడిగేసిన తర్వాత అందరూ పప్పు ఉడకపెట్టేటప్పుడు ఎన్ని నీళ్లు పోయాలి అని అడుగుతూ ఉంటారు. కరెక్ట్గా పప్పు మునిగేదాకా వాటర్ని యాడ్ చేసుకోండి. పప్పు బ్రహ్మాండంగా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వాక్కాయలు ఉన్నాయి కదా, ఆ కాయల మొత్తాన్ని కూడా ఇలాగ చక్కగా దీంట్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఇదే దాంట్లోకి ఒక 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే చిన్న మీడియం సైజ్ టమోటాల్ని ఒక 2ని తీసుకోండి, వాటిని కూడా వేసేయండి. చీలికల్లాగా చేసి ఖచ్చితంగా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను వేసుకోండి. పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ పప్పు కొంచెం కారం ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి మనం హై ఫ్లేమ్లో 4 అంటే 4 విజిల్స్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. చపాతీలోకి, అన్నంలోకి, అలాగే రోటీల్లోకి ఈ పప్పు ఎక్సలెంట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని కూడా గెరెటతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ చక్కగా ఇనుపుకోండి. పప్పు మొత్తానికి సరిపడా ఒక 3/4 స్పూన్ నుంచి 1 స్పూన్ దాకా కళ్ళుప్పుని వేయండి. కళ్ళుప్పు వేయటం వల్ల మనకి పప్పు రుచి ఇంకా బాగా పెరుగుతుంది. అలాగే 1 స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా కలవాలి. అలాగే పప్పు మొత్తానికి సరిపడా చిటికెడు పసుపు కూడా వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేయండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసి ఖచ్చితంగా 5 నిమిషాల పాటు ఉడకాలండి. అప్పుడే పప్పు రుచి అనేది మనకి పచ్చి వాసన లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పప్పులోకి మనం తాలింపుని వేద్దాము. తాలింపులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు వీటన్నిటిని కూడా వేసి 1 స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేద్దాం. స్పూన్ అంటే ఒక చిన్న బేబీ స్పూన్ ఉంటుంది కదండి, అంత తక్కువ వేసుకోవాలి. ఇంగు ఫ్లేవర్ ఎక్కువైనా కానీ అస్సలకి బాగోదు. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలని కూడా వేసి ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పాయ వెల్లుల్లిపాయల్ని చక్కగా దంచుకొని దాని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి యాడ్ చేద్దాము. వెల్లుల్లిపాయలు వేయటం వల్ల ఈ పప్పు రుచి అనేది ఇంకా బాగా ఉంటుంది. స్టవ్ ఆపేసే ముందు ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం పప్పులోకి వేసేద్దాము. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ పప్పుని రెడీ చేసేసుకోవచ్చు. ఒక ప్రెషర్ కుక్కర్ తోటి మనం బోలెడు వంటలు చేసేయచ్చండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఈ పప్పులోకి వేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు ఈ పప్పు మొత్తాన్ని కూడా ఉడకనిద్దాము. ఇలా చేయటం వల్ల పప్పు రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఉడికేటప్పుడు పప్పులో ఉన్న వాటర్ కంటెంట్ ఎంత ఉందో చూసుకొని ఉడకబెట్టుకోండి. పప్పు గనక అడుగంటితే ఆ స్మెల్ అస్సలకి బాగోదండి. పప్పు రుచి అంతా కూడా పోతుంది.
పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎంతో టేస్టీ అయిన వాక్కాయ పప్పు తయారైపోయింది. అప్పడాలు వడియాలతోటి నలుచుకొని తినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.